అమెరికాలో కంపెనీలు విదేశీ నిపుణుల నియామకం కోసం తీసుకుంటున్న H1B వీసాలకు వార్షిక ఫీజు $1,00,000లకు పెంచుతూ ట్రంప్ సర్కార్ గతంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో కంపెనీలు ఇరుకున పడ్డాయి. $1,00,000 ఖర్చు చేసి విదేశీ నిపుణులకు ఉద్యోగాలు ఇవ్వకుండా స్వదేశంలోనే ఉద్యోగుల్ని తీసుకుంటాయని ట్రంప్ భావిస్తే కంపెనీలు మాత్రం వెనక్కి తగ్గలేదు. అదే సమయంలో రాజకీయంగానూ ఒత్తిడి పెరగడంతో కొత్తగా జారీ చేసే H1B వీసాలకు మాత్రమే $1,00,000 ఫీజు చెల్లించేలా ఉత్తర్వులు సవరించారు. అమెరికా ప్రభుత్వం H1B వీసా ఫీజులకు వార్షిక ఫీజు $1,00,000 వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ టెక్ కంపెనీలు కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన అమెరికా జిల్లా న్యాయమూర్తి బెరిల్ హోవెల్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన చట్టపరమైన అధికారం పరిధిలో వ్యవహరించి వీసా ఫీజును భారీగా పెంచాలని ఆదేశించారని తెలిపారు. వలసలను అరికట్టడానికి అమెరికా కార్మికుల నియామకాల్ని పెంచడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఇది భాగమని తేల్చేశారు. అయితే H1B వీసా ఫీజు పెంపుపై చట్టపరమైన సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ ట్రంప్ సర్కార్ మాత్రం వీటి వసూలును కొనసాగించేందుకు ఈ తీర్పు అనుమతిస్తుంది. ట్రంప్ సర్కార్ చర్యను అడ్డుకోవాలని యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దాఖలు చేసిన పిటిషన్పై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకోవచ్చని న్యాయమూర్తి తెలిపారు. ఈ మేరకు ట్రంప్కు H1B వీసాల ఫీజు పెంచే అధికారం లేదని ఛాంబర్ చేసిన వాదనను జడ్జ్ హోవెల్ తోసిపుచ్చారు. అధ్యక్షుడికి ఉన్న అధికారాల మేరకే ఈ నిర్ణయం ఉందన్నారు. ఆర్థిక జాతీయ భద్రతకు సంబంధించిన సమస్యగా ట్రంప్ భావించే సమస్యను పరిష్కరించడానికి తనకు తగిన విధంగా నిర్ణయాలు తీసుకునేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడికి విస్తృత అధికారాన్ని ఇచ్చిందని జడ్జి తెలిపారు. చట్ట పరిధిలో దీన్ని వ్యతిరేకించే అవకాశం లేదన్నారు. ఈ వీసా ఫీజుల పెంపు చాలా కంపెనీలకు, ముఖ్యంగా చిన్న కంపెనీలకు H1B వీసాల భారం పెంచుతుందన్న ఛాంబర్ వాదనను ఆయన తోసిపుచ్చారు. దీంతో ఛాంబర్ దీనిపై అప్పీలు చేసేందుకు సిద్ధమవుతోంది.